హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేము పొద్దునే రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాము. 3 days నుంచి మా దగ్గర ఫుల్ వర్షం పడుతున్నాయి. అందుకే మా పెద్ద పాపకు స్కూల్ నుంచి 3 days హాలిడేస్ ఇచ్చారు. అందుకే నేను మా పెద్ద పాపను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా. ఆటో వచ్చిన తర్వాత మేము ఆటోలోకి ఎక్కి బస్ స్టాండ్కి వెళ్తున్నాం. పెద్ద పాప ఇంట్లో ఉండి బాగా బోర్ అయిపోతుంది. అందుకోసం నేను పాపను అమ్మ ఇంటికి పంపిస్తున్నా. అక్కడైతే అందరు ఉంటారు. మా ఊర్లో మా అక్క కూడా ఊర్లోనే ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఉంటారు. అందరితో మంచిగా సరదాగా హ్యాపీగా ఉంటుంది. అందుకోసం పంపిస్తున్నా. ఎందుకంటే వర్షాకాలం మేము కూడా ఎక్కడికి వెళ్ళలేం కదా. అందుకోసం అక్కడైనా అందరితో కలిసి ఉంటుంది. బాగా ప్లేస్ కూడా ఉంటుంది. మంచిగా ఆడుకోవచ్చు వాళ్ళు అని పంపిస్తున్నా. ఇప్పుడు మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. కొద్దిసేపు తర్వాత బస్ వస్తుందట. చూడండి బాగా మంది వెయిట్ చేస్తున్నారు బస్సు లేదని. ఫైనల్లీ బస్ వచ్చింది. బస్సులో ఎక్కినాం. కానీ బస్సులో చాలా రష్ ఉంది. అస్సలు ప్లేస్ దొరకలేదు. మేము బాగా లాస్ట్కి కూర్చున్నాం. బాగా రోజుల తర్వాత మేము బస్సుకి వెళ్తున్నాం కదా. మా పిల్లలకి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కండక్టర్ వస్తే నేను నా టికెట్ కూడా తీసుకున్నా. బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి మంచిగా కూల్గా ఉంది బయట వాతావరణం మొత్తం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. నా వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. వెళ్తున్నాము. నాకు తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ 2 వచ్చు. నేను బాగా కన్ఫ్యూజ్ అయిపోయినా. నేను తెలుగులో వ్లాగ్ చేయాలా, హిందీలో చేయాలా నాకు ఏమీ అర్థం కాలేదు. నేను బాగా రోజుల నుంచి ఆలోచించి లాస్ట్ డిసైడ్ అయినా నేను తెలుగులోనే చేస్తానని. ఒక దగ్గర బస్ ఆగింది. పిల్లలకి కూడా ఆకలిగా ఉందంటే నేను వాళ్ళ కోసం స్వీట్ కార్న్ తీసుకున్నా. తింటున్నారు పిల్లలు. మళ్ళీ వాళ్ళ కోసం రింగ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నా. మా పెద్ద పాప తింటుంది. నాకు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంది. మమ్మీ అదేంటి, ఇదేంటి, అదెందుకు, ఇదెందుకు అని చెప్తున్నా. నవ్వుతుంది చూడండి. ఈరోజు మా పాప ఫుల్ హ్యాపీగా ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని. అలాగే మా చిన్న పాపకు బాగా నిద్ర వచ్చిందని పడుకున్నది. మా పెద్ద పాప ఏడుస్తుంది. 2 సార్లు హ్యాండ్ వాష్ చేసుకున్నది. ఇంకా ఎందుకు చేస్తలేవని వాటర్ అయిపోయింది. నాకు ఇప్పుడు హ్యాండ్ వాష్ చేయని చెప్తుంది. చూడండి చేతులు కూడా ఎలా పట్టుకున్నది. మా పెద్ద పాప కూడా నిద్రకు వచ్చింది. అలాగే మా బస్ స్టాప్ కూడా వచ్చింది. మా పాప దిగుతుంది. నేను కూడా దిగుతున్నా. ఆల్రెడీ మా అమ్మ వచ్చి వెయిట్ చేస్తుంది బాగా సేపటి నుంచి. చూడు మా పాప ఎట్లా మా అమ్మని చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయింది. మా చిన్న పాప ఇప్పుడే లేచింది. అలాగే మా అమ్మ నేను చికెన్ షాప్కి వెళ్ళినాము. అమ్మ వాళ్ళ కోసం చికెన్ తీసుకున్నది. నా కోసం కూడా చికెన్ కొనిస్తుంది. మేము ఉండే దగ్గర నుంచి మా ఊరు 1 hour 30 minutes పడుతుంది. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి పాపను డ్రాప్ చేయాలంటే మళ్ళీ రిటర్న్ రావాలంటే నాకు బాగా కష్టం అయిపోతుంది. అందుకోసం అమ్మ ఒక 30 minutes జర్నీ చేసుకొని ఒక దగ్గరికి వచ్చింది. నేను కూడా 1 hour జర్నీ చేసుకొని అక్కడి వరకు వెళ్ళిన. అమ్మ ఆటోలోకి వెళ్ళిపోయింది పాపని తీసుకొని. అలాగే నాకు కూడా బస్ వచ్చింది. పొద్దున్న నాకు ఆర్డినరీ బస్ దొరికింది. బాగా లేట్ అయిపోయింది. ఫుల్ స్లోగా నడుస్తుంది బస్సు. ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కిన. కానీ ఫుల్ రష్ ఉంది బస్సులో. అస్సలు ప్లేస్ లేదు. నిల్చున్నా. చూడండి బయట వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అందరు నిల్చున్నారు. ఇక నేను కూడా నిల్చోవాలి తప్పదు కాబట్టి నిల్చున్నా. ఎక్కడైనా సీట్ దొరికితే కూర్చుందామని చూస్తున్నా. అలాగే ఒక ఆంటీ నాకు సీట్ ఇచ్చింది. నా దగ్గర చిన్న పాప ఉందని వీడియోలో చూపిస్తున్నా కదా. ఇది ఆంటీ చాలా మంచిది పాపం. ఆంటీ కూడా 1 hour నిల్చొని పోయింది. అలాగే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫుల్ వర్షం వస్తుంది బయట. మంచిగా ఉంది వెదర్ అంతా కూల్గా ప్రశాంతంగా ఉంది. బాగా నిద్ర వస్తుంది నాకైతే. కానీ ఏం చేస్తాం, చిన్న పాప ఉంది కదా, నిద్ర కూడా పోరాదు. ఫైనల్లీ బస్ స్టాండ్ కూడా వచ్చింది. బస్ నుంచి దిగుతున్నా ఇప్పుడు. అలాగే బాగా ఆకలి అవుతుంది. ఈరోజు నేను మార్నింగ్ కొంచెమే తిన్నా. ఇప్పుడు నాకు 3 అయింది రిటర్న్ వచ్చేసరికి.
మధ్యలో ఒక దగ్గర ఆగి వేడి వేడి బజ్జీలు చేస్తూ ఉంటే తీసుకున్నా. ఎందుకంటే ఇంటికి వెళ్ళినాక ఏమీ ఉండదు కదా, చేసుకొని తినాలి కాబట్టి అప్పటి వరకు బజ్జీలైనా తినచ్చు అని మా పాప నేను ఇద్దరం కలిసి తింటున్నాము. మా పెద్ద పాప ఇంట్లో లేదైతే అంత ఇల్లంతా ఖాళీ ఖాళీ అనిపిస్తుంది. బాగా మిస్ చేస్తున్నాం మా పాపని. ఇంకో 2 days అయితే అమ్మ రిటర్న్ తీసుకొస్తుంది. ఎందుకంటే మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకోసం వాళ్ళకు ఆల్రెడీ సాటర్డే హాఫ్ డేనే ఉంటుంది. అందుకే పంపించిన. ఈరోజు కూడా హాలిడేస్, నిన్న మొన్న 3 days కంటిన్యూ ఉండే. ఇక ఇంట్లో బాగా బోర్ అయిపోతుంది, అందుకోసం పంపించిన. బాయ్ అందరికీ. నా వీడియో నచ్చితే లైక్